హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక పురాణం 14వ అధ్యాయం ఆబోతున అచ్చుబోసి వదులుట వృక్షోత్సర్గము. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చోండబెట్టుకొని కార్తీక మాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనను కుతూహలముతో నిట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యములను వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను వశింపజేసుకుందురు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమం దెవ్వరు ఆబోతును అచ్చువేసి వదులుదురా అని ఎదురుచూచుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండియో పుణ్యకార్యములు చేయక దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చెయ్యడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించటయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలదు దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సమయమును శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమీడిన వారు ఇహపరములందు సర్వసుఖములు ననుభవింతురు. కార్తీక మాసంలో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్నభక్షణ చెయ్యరాదు. ఇతరులు ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రద్ధ భోజనమును చెయ్యకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన సంధ్యావదనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల యందును భోజనమును చెయ్యరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయవారాలు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను. ఒక పూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసములో తైలము పూసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసి కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలెనన్న కుతూహలము గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. అటులా చేయువారాలు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానమును చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలయును. అటులా చేయని ఎడల మహాపాపయై జన్మజన్మలు నరక కూపమును బడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువునందున గాని స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరి స్నానం ఆచరించవలెను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనము, శ్రవణము, హరికథ, కాలక్షేపములతో కాలము గడపవలెను. సాయం కాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోత్తముగా నీ క్రింది విధమున పూజించవలెను. కార్తీక మాస శివ పూజ కల్పము.
ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ ఈశ్వరాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభావహాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణగుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షితాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను. శివసన్నిధిని దీపారాధన చేయవలను. ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజనంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను. ఇటులా చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము 1 రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవులు సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము నాచరించిన వారు 100 జన్మలు నారాయణులందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతమును శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టివారులకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. చతుర్దశాధ్యాయము 14వ రోజు పారాయణము సమాప్తము. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.